మనకి ఒక లీగల్ ప్రాబ్లం వచ్చింది. కేస్ ఎయ్యాలి అనుకున్నాం. వెంటనే ఏం చేస్తాము? ఒక లాయర్ దగ్గరికి వెళ్దాము అనుకుంటాం. కానీ కేసు వేయడం కన్నా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే ఈ కేసు వేయడానికి మనకి టైం ఉందా అన్నది. ఎందుకంటే మనం న్యాయం పొందటానికి ఉండే హక్కు మనకున్నా కూడా ఎప్పుడైనా నీ ఇష్టం వచ్చినప్పుడు కేసేసుకో అని చెప్పి చట్టం చెప్పదు. ప్రతి క్లెయిమ్‌కి, ప్రతి ప్రొసీడింగ్‌కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అంటే టైమ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే, ఒక డాక్యుమెంట్‌కి గాని, ఒక కేస్ ఎయడానికి గాని 3 సంవత్సరాలు లిమిటేషన్ ఉంది అనేది చాలా పాపులర్ అయిపోయింది. కానీ ఆ 3 సంవత్సరాలని ఎప్పటి నుంచి కాలిక్యులేట్ చేయాలి? అది కదా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయిన తేదీ నుంచి లెక్కించాలా? లేక ఇంకా వేరేది ఏదైనా ఉందా? ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తేదీ, డాక్యుమెంట్ గురించి తెలిసిన తేదీ, మనం దావా వేసుకోవడానికి హక్కు వచ్చిన తేదీ, ఏదైతే రాంగ్ అంటున్నారో ఆ రాంగ్ జరిగిన తేదీ, ఇవన్నీ ఒకటి కాదు. అందుకని ఒక డాక్యుమెంట్ విషయంలో లిమిటేషన్ తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు అని తెలుసుకుంటే సరిపోదు. ఆ లిమిటేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో కూడా తెలిసి ఉండాలి. అది సేల్ అగ్రిమెంట్ అయినా కావచ్చు, గిఫ్ట్ డీడ్ అయినా కావచ్చు, సేల్ డీడ్ అయినా కావచ్చు, మనీ రికవరీ అవ్వచ్చు, లేదా ల్యాండ్‌కి సంబంధించి పొసెషన్ అడగడం అవ్వచ్చు, ఎవిక్షన్ అవ్వచ్చు. వీటన్నిటికి కూడా లిమిటేషన్ ఒకే విధంగా ఉండదు. ఇక్కడ లిమిటేషన్ పీరియడ్ తెలిసినా కూడా స్టార్టింగ్ పాయింట్ తెలియలేదనుకోండి, కాలిక్యులేషన్ మొత్తం తప్పైపోతుంది. అందుకనే ఈరోజు ఈ వీడియోలో ఒక్కో సిట్యుయేషన్‌కి లిమిటేషన్ పీరియడ్‌ని ఎలా గుర్తించాలి? లిమిటేషన్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? రైట్ టు స్యూ ఫస్ట్ అక్రూడ్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఎప్పుడు రెలెవెంట్ అవుతుంది? అనే విషయాలు సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో సహా తెలుసుకుందాం. ఎందుకంటే కేసు వెయ్యాలా? వద్దా? అనేది ఎంత ముఖ్యమో, కేసు వేయడానికి టైం ఉందా? లేదా? అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా! ఎందుకంటే కొన్నిసార్లు ఒక్క రోజు ఆలస్యం కూడా మన కేసు పైన ప్రభావాన్ని చూపొచ్చు. అందుకనే ఈ విషయాలన్నిటిని కూడా ప్రతి లిటిగెంట్ తెలుసుకోవాలి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. ఒక సేల్ అగ్రిమెంట్ ఉంది. ఆ సేల్ అగ్రిమెంట్‌లో ఒక టైం లిమిట్ అనేది పెట్టుకున్నారు. ఫలానా తేదీ లోపల సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరగాలి అని రాసుకున్నారు. బట్ ఆ టైం దాటిపోయిన తర్వాత కూడా జరగలేదు రిజిస్ట్రేషన్. అప్పుడు ఏం చేస్తాము? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఏస్తాం. ఈ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేయడానికి ఎంత పీరియడ్ లిమిటేషన్ ఉంటుంది అనేది ముఖ్యం కదా. ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటి? 3 ఇయర్స్ అందరూ చెప్పేస్తారు. బట్ ఆ 3 ఇయర్స్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ప్రశ్న. ఇప్పుడు మనం 3 ఇయర్స్ అంటున్నది దానిలో టైం పీరియడ్ రాసున్నారు అన్నాం. టైం పీరియడ్ ఒక 45 డేస్ అన్నారనుకోండి. ఆ 45 డేస్ లోపల సేల్ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ 45 డే ఏ డేట్ అవుతుందో ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ లోపల కేసు ఫైల్ చేయొచ్చు. రైట్? ఇది తెలిసిన విషయమే. సపోజ్ ఆ డాక్యుమెంట్‌లో అసలు ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు. అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా 3 ఇయర్సే ఉంటుందా? 3 ఇయర్స్ ఉంటే ఎక్కడి నుంచి కాలిక్యులేట్ చేయాలి? అనేది డౌట్ వస్తుంది కదా! అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఏ రోజు రిఫ్యూజ్ చేశాడో సెల్లర్ ఏ రోజు రిఫ్యూజ్ చేస్తాడో, నేను నీకు అమ్మను అని ఏ రోజు అంటాడో ఆ రోజు నుంచి 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సేల్ అగ్రిమెంట్‌లో 30 జూన్ 2020 లోపల సేల్ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని రాసుకున్నారు. ఇలా పీరియడ్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసున్నారనుకోండి సేల్ డీడ్‌లో, ఆ డేట్ లోపల రిజిస్ట్రేషన్ చేయకపోతే గనక ద వెరీ నెక్స్ట్ డే నుంచి లిమిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే 30/6/2020 రోజు నుంచి 3 ఇయర్స్ లోపల కేసేసుకోవాలి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సేల్ అగ్రిమెంట్‌లో అసలు డేటే రాయలేదు. అక్కడ ఒక ఏ పాయింట్‌లో కూడా, ఏ క్లాజ్‌లో కూడా డేట్ అనేది ఒక టైం పీరియడ్ అనేది లేదు దానిలో. అలాంటప్పుడు సెల్లరు ఏ రోజైతే నేను నీకు అమ్మను అని అన్నాడో ఆ రోజు నుంచి 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రెఫ్యూజల్, డేట్ ఆఫ్ రెఫ్యూజల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఒక గిఫ్ట్ డీడ్ ఉంది, లేదా ఒక సేల్ డీడ్ ఉంది. దీన్ని ఎప్పుడో చేసున్నారు. గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ ఎగ్జిక్యూట్ చేయడం ఎప్పుడో జరిగిపోయింది రిజిస్ట్రేషన్స్. బట్ వాటిని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారు మీరు. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయిందో అక్కడి నుంచి 3 ఏళ్ళు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది.
ఏ డాక్యుమెంట్ని అయితే మీరు క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్ గురించి మీకు ఎప్పుడు తెలిసింది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి 3 years క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1/1/2018లో తండ్రి గిఫ్ట్ డీడ్ చేశాడు. అతని కుమారుడికి 2022లో తండ్రి గిఫ్ట్ డీడ్ చేశాడు అన్న విషయం తెలిసింది. మరి 2018లో డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అక్కడి నుంచి 3 years అంటే ఎంత అవ్వాలి? 19, 20, 21తో క్లోజ్ అయిపోవాలా. కానీ ఇతనికి తెలిసింది ఎప్పుడు? 2022లో తెలిసింది. కాబట్టి క్యాలిక్యులేషన్ 3 years ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? 2022 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డేట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ కన్సిడర్ చేసే విషయాలు మాత్రం చాలా ఉంటాయి. ఒట్టిగా ఎప్పుడో జరిగిన గిఫ్ట్ డీడ్ని, ఎప్పుడో జరిగిన సేల్ డీడ్ని మనం ఈజీగా ఛాలెంజ్ చేసేయచ్చు అనుకుంటే పొరపాటేది. దీనిలో కోర్టు గమనించే విషయాలు చాలా ఉంటాయి. డాక్యుమెంట్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు తెలిసింది, డాక్యుమెంట్ ఎవరి ఫేవర్లో ఎగ్జిక్యూట్ అయిందో ఎప్పుడు తెలిసింది, దానిలో ఉండేటువంటి కంటెంట్స్ గురించి మీకు ఎప్పుడు తెలిసాయి, మీరు దాన్ని క్యాన్సిల్ చేయాలని ఎందుకు అడుగుతున్నారు, దావా వేస్తున్న వ్యక్తి ఆ డాక్యుమెంట్కి పార్టీనా కాదా, ఏ గ్రౌండ్స్ కింద క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాడు, డాక్యుమెంట్ వాయిడ్ డాక్యుమెంటా, వాయిడబుల్ డాక్యుమెంటా, ఇలా లిమిటేషన్కి సంబంధించి కోర్టు మొత్తం ఎనాలిసిస్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడో జరిగిన గిఫ్ట్ డీడ్ని కానీ సేల్ డీడ్ని కానీ మనం క్యాన్సిల్ చేయాలి అనుకున్నా, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ పాయింట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పగలిగేటట్టు ఉండాలి, కోర్టుని సాటిస్ఫై చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. ఇక ఒక మనీ రికవరీ సూట్ తీసుకుందాం. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ మనీ రికవరీ అడుగుతున్నారనుకోండి, దానికి లిమిటేషన్ 3 years. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక వ్యక్తి వేరొకరికి 10 లక్షల అప్పు ఇచ్చాడు. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లో 1/1/2022 కంతా నేను మొత్తం 10 లక్షలు తీర్చేస్తాను అని చెప్పి అతను ప్రామిస్ చేశాడు, తను రాసిచ్చాడు. అక్కడ ఆ కాంట్రాక్ట్లో డేట్ అనేది మెన్షన్ అయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి 3 years క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి లిమిటేషన్ పీరియడ్ ఎంత అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అసలు లిమిటేషన్ క్లాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఆ లిమిటేషన్ పీరియడ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకోకపోతే మనకు చట్టం కల్పించిన రెమెడీని కూడా మనం కోల్పోతాం. అందుకనే లిమిటేషన్ ఎన్ని సంవత్సరాలు అని తెలుసుకోవడంతో పాటు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతోంది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రతి క్లెయిమ్కి కానీ, ప్రతి ప్రొసీడింగ్కి కానీ, ప్రతి కాజ్ ఆఫ్ యాక్షన్కి కూడా ఈ లిమిటేషన్ ప్రొవిజన్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కొన్ని కేసెస్లో ఒక పర్టికులర్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్ని కేసెస్లో డేట్ ఆఫ్ బ్రీచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మోసం జరిగింది అని తెలిసిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఎప్పుడు మన నోటీస్కి వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో కోర్టుని మనం ఆశ్రయించే హక్కు మనకి ఏ రోజు మొదలైందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని రైట్ టు సూ ఫస్ట్ అక్రూడ్ అంటారు. అక్కడి నుంచి ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో వేరుగా ఉంటాయన్నమాట. కేసులో అసలు డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి కదా. హక్కు ఉండడం ఒక విషయం, ఆ హక్కును చట్టం నిర్దేశించిన సమయంలో ఉపయోగించుకోవడం అనేది మరో విషయం. ఈ లిమిటేషన్కి సంబంధించిన మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదనుకోండి, చట్టం ఇచ్చినటువంటి ఈ లీగల్ రెమెడీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చట్టం తెలుసుకోవడం ముఖ్యమే, కానీ ఆ చట్టాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడం ఇంకా ముఖ్యం. ఎవిక్షన్ సూట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఎవిక్షన్ అంటే ల్యాండ్ లార్డు టెనెంట్కి మధ్య ఉండే రిలేషన్షిప్. ల్యాండ్ లార్డ్ టెనెంట్ని ఖాళీ చేయమని చెప్పి ఆ పొజిషన్ని మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేయి అని చెప్పడానికి వేసేటువంటి సూట్ అనమాట. దీన్నే ఎవిక్షన్ సూట్ అంటారు. దీనికి లిమిటేషన్ టైము 12 సంవత్సరాలు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ 12 సంవత్సరాలు అంటే టెనెంట్ని 12 సంవత్సరాలు దాటి అక్కడ ఉంచకూడదు అనేది చాలా మంది ఆలోచిస్తారు. ఇది రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే ఆ 12 సంవత్సరాలు అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అనేదే ముఖ్యం. ఇక్కడ కూడా ఇక్కడ లిమిటేషన్ అనేది టెనెన్సీ ఎప్పుడు లీగల్లీ డిటర్మైన్ అయిందో అక్కడి నుంచి మొదలవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ల్యాండ్ లార్డు తన ప్రాపర్టీని టెనెంట్కి రెంట్కి ఇచ్చాడు. జనవరి 1, 2015 నుంచి మొదలైంది అనుకుందాం. అయితే ఈ ల్యాండ్ లార్డ్ ఏం చేశాడంటే టెనెన్సీని టర్మినేట్ చేశాడు, అంటే క్యాన్సిల్ చేసేసాడు. అంటే ఇల్లు ఖాళీ చేసేయి అని చెప్పి చెప్పడము 1/1/2020లో చెప్పాడు అనుకుందాం. టెనెంట్ ఆ చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేయలేదు. అంటే ఇక్కడి నుంచి 1/1/2020 నుంచి లిమిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ 12 years లిమిటేషన్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి 1/1/2020. ఇక లాస్ట్ అడ్వర్స్ పొజిషన్ గురించి చూద్దాం.
దీనికి కూడా లిమిటేషన్ పీరియడ్ 12 సంవత్సరాలు. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే ప్రాపర్టీ ఓనర్ ఒకరు ఉంటారు, కానీ ప్రాపర్టీలో ఉండేది వేరొకరు ఉంటారు. అంటే ఓనర్కి తెలిసే ఆ ప్రాపర్టీలో కొనసాగుతూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ లిమిటేషన్కి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అడ్వర్స్ ఎప్పుడయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే లిమిటేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఉదాహరణకి ఏ అనేవాడు ఓనరు, బి అనేవాడు టెనెంట్ అనుకోండి. 1/1/2012 నుంచి బి అదే ప్రాపర్టీలో కొనసాగుతూ ఉన్నాడు అనుకుందాం. కానీ 2018 నుంచి బి ఏం చేశాడంటే ఇది నా ప్రాపర్టీ అని ఎదురు తిరిగాడు. అంటే ఈ ప్రాపర్టీకి ఓనర్ని నేనే, ఏ కాదు అని చెప్పడం మొదలు పెట్టాడనమాట. ఏ టైటిల్ని డినై చేస్తున్నాడు. ఇక్కడే అసలు ప్రశ్న. బి ప్రాపర్టీలోకి ఎప్పుడు వచ్చాడు అన్నదానికన్నా బి పొసెషన్ ఏకి ఎప్పుడు అడ్వర్స్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 2018లో కదా అడ్వర్స్ అయింది. అందుకనే అడ్వర్స్ పొజిషన్ 2000 ప్రారంభమైందని చెప్పి ప్రూవ్ చేయగలగాలి. అతను ఎంతకాలం నుంచి ఆ ప్రాపర్టీలో ఉన్నాడో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా నీకే ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రాపర్టీలో అతను కొనసాగడము యాక్చువల్, ఓపెన్, కంటిన్యూస్ అండ్ అడ్వర్స్ టు ద ట్రూ ఓనర్ అయి ఉండాలి. అదే కోర్టు గమనించేది. అంటే పొసెషన్ పర్మిసివ్ గా ఎంతకాలం ఉంది, అడ్వర్స్ గా ఎప్పుడైంది అన్నది కోర్టు గమనిస్తుంది. ఈ రెండు ఫ్యాక్చువల్ ఇష్యూస్ అన్నమాట. ఇవే కోర్టు ముఖ్యంగా గమనించే పాయింట్లు. దీనిపైన సుప్రీంకోర్టు రవీందర్ కౌర్ అగర్వాల్ వర్సెస్ మంజిత్ కౌర్ అనే కేసులో 2019లోనే ఈ అడ్వర్స్ పొజిషన్ డాక్ట్రైన్ మీద విస్తృతంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ లో గమనించేవి ఏంటంటే పొసెషన్ యొక్క నేచర్, కంటిన్యూటీ, పబ్లిసిటీ అండ్ హాస్టిలిటీ అంటే అడ్వర్స్ అన్నమాట. ఈ విషయాల మీద కోర్టు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఇవే చాలా ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో చెప్పింది. సో లిమిటేషన్ కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.